నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పోటీ పరీక్షలు, సన్నద్ధత, అర్థశాస్త్రంపై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు విషయ నిపుణులు, అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ, డాక్టర్ ఎన్ జాన్ సుకుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి స్వాగతం సార్. సార్, ముందుగా ఈ రోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యే వారి యొక్క సబ్జెక్ట్స్ కి సంబంధించి అర్థశాస్త్రం గురించి చర్చించుకోబోతున్నాం సార్. సార్, ఇన్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అర్థశాస్త్ర విభాగం నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుందో దీని యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేయండి సార్. ప్రేక్షకులకి నమస్కారం. పోటీ పరీక్షలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్టికులర్గా జనరల్ స్టడీస్ విభాగంలో అనేక రకాలైనటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనటువంటి విభాగం ఎకనామిక్స్, అర్థశాస్త్రం. అర్థశాస్త్రం చాలా ముఖ్యమైన విభాగం ఎందుకు అవుతుందంటే, అర్థశాస్త్రం నుంచి వచ్చే ప్రశ్నలు చాలా అధికంగా ఉండటం, రెండోది ఆ ప్రశ్నలు అర్థం చేసుకుని సమాధానాలు రాయటం కొంచెం కష్టతరంగా అభ్యర్థులు భావించటం, అలాగే ఆర్థిక శాస్త్రంపై అభ్యర్థులకి ఎంత అవగాహన ఉందో పరిశీలించేటువంటి ప్రశ్నలు ఇందులో ఇవ్వటం, దీన్ని బట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్థశాస్త్రానికి సంబంధించి అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఏ ఎగ్జామ్లో అయినా సరే జనరల్ స్టడీస్లో కనీసం 10% నుంచి 20%, అంటే ఒక 100 బిట్స్ క్వశ్చన్స్ కనుక వస్తే అందులో 20 ప్రశ్నలు కనీసం అర్థశాస్త్రం నుంచే వస్తాయి. కాబట్టి సమకాలీన ఆర్థిక సమస్యల పట్ల అభ్యర్థులకి ఎంత మాత్రం అవగాహన ఉంది, ఆ సమస్యల్ని విశ్లేషించి పరిష్కరించే విధానంలో తమ యొక్క ఆలోచన ఎలా ఉంది, ఈ అన్ని విషయాల గురించి ఈ ప్రశ్నలు మనకి ఈ పోటీ పరీక్షల్లో అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా అర్థశాస్త్రానికి సంబంధించి అనేక విధానాలు, పాలసీస్ మనకు ఉంటాయి. వాటిని ప్రజలకు చేరువ చేసే విషయంలో మన యొక్క విధానం ఎలా ఉంటుంది, పాలన ఎలా ఉంటుంది, సో వీటిని ప్రజలకి చేరువ చేసే విధంగా, ఆర్థికంగా అభివృద్ధిని ప్రజలు పొందే విధంగా చేయడంలో అభ్యర్థి ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడు, అలాగే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏ రకమైనటువంటి అవగాహన తాను కలిగి ఉంటాడు. ఆర్థిక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఈ అంశాల పట్ల తన యొక్క ఆలోచన దృక్పథం, తను వాటి నుండి పొందేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా అర్థశాస్త్రానికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థి యొక్క ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని, ఆ ఆర్థిక వ్యవస్థలో తనకున్నటువంటి అవగాహనని తెలుసుకోవడానికి గాను ఖచ్చితంగా అర్థశాస్త్రానికి పోటీ పరీక్షల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా అర్థశాస్త్రాన్ని చదవడంలో చాలా కాన్సన్ట్రేషన్ దాని మీద చేయాల్సి ఉంటుంది. సో అతి ముఖ్యమైనది, ఎందుకు ఇది చాలా ప్రధానమైందంటే, ఖచ్చితంగా 10 to 20% ఆఫ్ క్వశ్చన్స్ మనకి పోటీ పరీక్షల్లో అర్థశాస్త్రం నుంచి వస్తాయి.